వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేడే చూడండి ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు 8 ఫైట్లు. పరమ చెత్తగా ఉంది. ఏమండి మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు లుక్ ఈ సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీడి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను. వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా. ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు. రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు. అదే జనం కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే, పద అటు పద. పద, పద. నేను చేశానండి, నన్ను బయటికి లేవండి. ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎతికినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్లి అయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తెలక్కు, ఆ తలుపులు గారిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఇది మా నాన్న మంచం, కుక్ అయిపోయింది. కనిపిస్తలా? మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ కోయిపోయి వేలుకోసుకున్నావా? ఏమ్మా నీరసంగా ఉందా? ఉందా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను. నన్నెవరూ మోసుకెళ్ళొద్దు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చంద్రబాబురావు పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచత తిను. వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా, పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు. రాత్రే కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు. ఆ అమ్మాయి కూడా పోతే మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. అంతకు ముందు జన్మ నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకు ముందు జన్మ నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ రుజువంటి పంతులు. వస్తాను. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను. నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్ల పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా. తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడాదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. ఆ పువ్వు పెట్టు.
గుమ్మం ఉందా? అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది. నానా నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయింటి ఏంటి, నేను ఎక్కడ కూర్చున్నా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాయిగా. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి చెప్తానండి. ఇల్లు రేయ్, ఎక్కడికి రా? పట్టణం అండి, ఎరువులు తేవాలి కదండి. మరి అదే నాన్న, నేను తెస్తానుగా. ఏ అడి తేలాడా? ఓహ్, అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. రేయ్, ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టల్లా కోతకో ఇస్తున్నా ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్ అయ్యాను. వారిని ఎవ. రేయ్, అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? నలుగురు చేసే పనికి 40 మంది కూలీలా? నీకేమన్నా పిచ్చి పెట్టినా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? ఒరే, ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను. చెప్పండ్రా. పని వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నేను. ఏంటి చేసేది అంకుల్? నాన్నెక్కడ? పొలం దగ్గరే పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. వస్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని 5 ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నాను. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్దు చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు, తగలబడ్డాయి. దానికి నా పిల్లం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటేట? ఆహా, విన్నారా విన్నారా? పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే, ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు, అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా? అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? నాకు? నీకే. ఏ ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు, అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను. ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు ఈ దిక్కుమల్లి మంచం పడేశారు. వాళ్ళు మాత్రం నా పట్టి మంచం మీద కులుకుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభనం లాంటి మంచం. ఎవడ సుఖమాడు చూసుకుంటే సరిపోదు. ఏంటి గొడుగుతున్నావు? గొడుగుడేంటి గొడుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొడుగుడు ఎవరికే ఉండదు. ఎవరికి కావాలని ఏదో మంచం తీసుకో. గోపి ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టె మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పడుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు, మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో.
ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీరు చేసి పడుకో. పారాన్ని గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్ గాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఆ! ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి చూస్తున్నావు? ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మణి పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టే పాకేస్తాను రాజకీయాలు. ఏమండి, ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న, అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెడాలి గొడవ నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానగా వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న, అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెడాలి గొడవ నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానగా వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ,
ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా మదన్ గోపాల్. ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు రా. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకుంటుంది నీ మొక్కం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందేలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోటీలో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా లేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది. ఎందుకు బండి తీల తీసావు? ఎవరా ధీమని చెప్పింది? మీ నాన్న ప్రేమ ఆదర్శం కావాలని 5 జన్మలుగా తలుపులు గడి పెళ్ళామంట. అట్టగా మనం ఇందాక నుంచి మాట్లాడుకునేది ఏంటి గురించారా? ఏమైనా తెలకు ఏంటి బ్యాడ్లకు? నువ్వు ఎదురవడం నా బ్యాట్లకు. అది కదయా తలుపులు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా. అమ్మా
ఇదిగో 100 చావుతుప్పులు కట్టవా. నీ విన్నది నిజమేనా? ఎవరుగా ఎవరు చెప్పాడు నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళాం తలుపులు గడి పెళ్ళాం ఒకటేనటగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మల కూడా నీకెందుకు చావుతుప్పులు కట్టమంటే? పిచ్చ ఉందా? చెప్పండి, అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ మాట్లాడాలి. విషయం కాదు కదా. ఛా, నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు